హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పానీపూరి A to Z రెసిపీని ఒకే వీడియోలో చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా నేర్చుకుందాం. ముందుగా పిండి కలుపుకుందాం. పూరీల కోసం 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ వంట సోడా, తగినంత ఉప్పు వేసుకోవాలి. పొడి పదార్థాలని ముందుగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండి మాదిరిగా కలపాలి. అంటే మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు, ఇలా కొంచెం మధ్యస్థంగా అంటే పూరీ పిండి మాదిరిగా కలిపి మూత పెట్టేసి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 20 నిమిషాలు అయిన తర్వాత దీన్ని ప్లాట్ఫామ్ మీద చేసుకుంటే బాగుంటుందండి. కిచెన్ ప్లాట్ఫామ్కి చక్కగా నూనె రాసి ఇప్పుడు ఈ పిండిని బాగా ఇలా నీట్ చేసుకోవాలి. నీట్ చేసి ఆ తర్వాత మనం పెద్ద పూరీలాగా చేసుకోవాలి. అంటే పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. చపాతీ కర్రకు కూడా నూనె రాసుకోవాలి. మీరు ఎంత చక్కగా స్ప్రెడ్ చేయగలిగితే అంత చక్కగా స్ప్రెడ్ చేయాలి. మరీ పలచగా కాకుండా మనం మామూలు పూరీలు ఎట్లా చేసుకుంటాం ఆ మందంలోనే చేసుకోవాలన్నమాట. ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో ఉన్న బాటిల్ మూతతో నేను కట్ చేస్తున్నాను. ఇది చిన్న డబ్బా మూత అనమాట. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకుంటే చాలా ఈక్వల్ సైజులో రౌండ్గా వస్తాయి. ఇలా మీరు కట్టర్తో కూడా చేసుకోవచ్చు. చూసారా, ఈ మందంలో మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఇలా తయారు చేసుకున్న పూరీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం ఈ విధంగా గరిటెతో ఒత్తుకుంటూ ఉంటే అవి చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. చూసారా, పూరీలు ఈ విధంగా అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మీరు ఒక 2-3 వేసేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా ఈజీగా ఉబ్బుతాయండి. మ్యాక్సిమం 99% అన్నీ ఉబ్బుతాయి అన్నమాట. చూసారా, ఇవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇప్పుడు వినండి. ఇలా క్రిస్పీగా వచ్చిన వీటిని ఎయిట్ డబ్బాల్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు బాగుంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ పానీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్ అనమాట, మసాలా వాటర్ ఇవి. ఇది చాలా బాగుంటుంది. మనం గ్లాసుల కొద్దీ తాగేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ఈ రెసిపీ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక పానీపూరి మసాలా కావాలి. అది మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా అవన్నీ ఇంట్లో ఉండేవి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అంటే గుప్పెడు వేసుకోవాలన్నమాట. ఇలా కడిగి పెట్టుకొని వేసుకోవాలి. లేత కొమ్మలు కూడా వేసుకోవచ్చు. అందులో 5-6 పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలి. పిల్లల కోసం చేస్తే 1-2 వేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి. మీరు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఈలోపుగా కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు పులుపు అనేది వేస్తారనమాట. కొద్దిగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 2 లీటర్ల నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పానీపూరి మసాలా వేయాలి. ఇదొకటే చెప్పాను కదా బయట నుండి తెచ్చుకోవాలని. ఆ తర్వాత 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ నల్ల ఉప్పు వేయాలి. ఆ తర్వాత మామూలుగా మనం కూరల్లో వాడుకునే నార్మల్ సాల్ట్ వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. ఈ విధంగా మొత్తం ఈ పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పానీ రెడీ అయిపోయింది. పానీపూరి కోసం పానీ రెడీ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజుల వరకు బాగుంటుంది. 3 రోజుల వరకు మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, 2 అయిపోయింది. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. మసాలా కూడా చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్గా నార్త్ ఇండియా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. పానీపూరి మసాలా కోసం మనం బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, అలాగే 1 కప్పు నల్ల శనగలు వేరువేరుగా ఉడికించుకోవాలి 3 విజిల్స్ వచ్చేంత వరకు. చిన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కొత్తిమీరని తుంచి వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నల్ల ఉప్పు వేయాలి. నల్ల ఉప్పు అనేది చాలా మంచి స్మెల్, టేస్ట్ వస్తుందన్నమాట. మీరు తప్పకుండా ఇలాంటి చట్పటా రెసిపీస్లో వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం వేయాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. మనం ఇలా కలిపేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఎందుకంటే మనం పొటాటో బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని బాగా మ్యాష్ చేయాలన్నమాట. మ్యాషర్తో కూడా చేసుకోవచ్చు, కానీ చేత్తో చేస్తేనే చాలా బాగా కలుస్తుంది.
బంగాళాదుంపలు, నల్ల శనగలు వేరువేరుగా 3 విజిల్స్ వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. చూసారా, స్టఫింగ్ రెడీ అయిపోయింది. అంతే, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా నార్త్ ఇండియన్ స్టైల్లో తయారు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మన దగ్గర 3 రెడీగా ఉన్నాయి. పానీ, అలాగే పూరీలు, అలాగే స్టఫింగ్ మసాలా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పూరీల్ని ఇలా ప్రెస్ చేసి మసాలా లోపల పెట్టేసి మీకు ఎంత కావాలో అంత పెట్టేసి పానీలో ముంచి చిన్న చిన్న బౌల్స్లో వేసి ఇవ్వడమే. బయట కొనే కంటే ఇలా తయారు చేసుకుని ఇవ్వచ్చు. పెద్ద కష్టమేమీ కాదండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇలా మీరు ట్రై చేసి లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి.